ఇటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అర్థం ఏదైతే స్కూల్కి రావడానికి కానీ ఇందాక 10th క్లాస్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏదైతే నిరుపేద విద్యార్థులు సైకిళ్ళు విద్యార్థులని వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు విద్యతో పాటు వారికి అవసరం ఉన్నటువంటి సౌకర్యాలు కానీ అంటే గిఫ్ట్ రూపకంగా ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి జన్మదినం సందర్భంగా మోదీ గారి పేరు పైన ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు మరి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు కనుక అందులో భాగంగా తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరి 86 మంది పిల్లలకు 38 మంది గర్ల్స్ 38 మంది బాయ్స్కి 48 మంది బాయ్స్కి ఈరోజు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అతి సామాన్యమైన కుటుంబం నుండి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన వారు మరి సామాన్య కుటుంబాల యొక్క బాధలు వారికి తెలుసు కనుక 10వ తరగతి అనగానే ఒక గట్టి పునాదిగా ఉంటుంది విద్యార్థులకు. ఒక క్లిష్టమైన పరిస్థితి కనుక సెకండరీ బోర్డుకి ఇది ప్రమోషన్ కనుక దీంట్లో సమయం సరిపోదని ఒక ఆలోచనతోటి మరి పాఠశాలకు రావడానికి సమయానికి పాఠశాల నుండి సమయానికి వెళ్ళడానికి వారికి ఇబ్బంది కలగకుండా పూర్తి సమయం విద్యకు కేటాయించే విధంగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు వారికి ఒక సైకిల్ కొనియాలంటే ఎంత వ్యయభారం అవుతుందో వారికి తెలుసు కనుకని వారికి బాధలని తెలుసు కనుకనే ఈరోజు వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ పిల్లలందరికీ సమయం ఉండి సరిగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని ఒక లక్ష్యంతో వారి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు కనుక ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా బద్దనపల్లి గ్రామంలో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ మిగతా 2 రోజుల్లో తంగలపల్లి మండలంలోని ప్రతి ఉన్నత పాఠశాలలో మిగతా సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పార్లమెంటు పరిధిలో 20,000 సైకిళ్లకు వారు శ్రీకారం చుట్టారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 20,000 సైకిళ్ళకు శ్రీకారం చుట్టారు. అదే రకంగా వారు పార్లమెంటు సభ్యునిగా ఎన్ని రోజులు కొనసాగినా కానీ అన్ని రోజులు ప్రతి సంవత్సరం 10వ తరగతి పిల్లలకు సైకిళ్ళ పంపిణీ చేస్తామని చెప్పారు. అదే రకంగా దీంతో ఆపకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎల్కేజీ నుండి 5వ తరగతి చదివే పిల్లలందరికీ మోదీ గారి కిట్ పేరు మీద ఒక మంచి బ్యాగు, అందులో బుక్స్, అందులో పెన్స్, అందులో ఎరేజర్స్, అందులో పెన్సిళ్ళు, వాటితో పాటు ఒక స్టీల్ బాటిల్ను మంచి క్వాలిటీ బాటిల్ను వారు పెట్టి రానున్న రోజుల్లో అవి కూడా ప్రభుత్వ పాఠశాలలో మోడీ కిట్ను పంచే ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఈరోజు రాజకీయం చేసే వ్యక్తులందరూ ఏ రకంగా లబ్ధి పొందాలని ఆలోచిస్తారు తప్ప ప్రతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారో వారు ఈ విద్యార్థుల కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆలోచించి కార్యక్రమాలు చేస్తారు కనుక వారందరికీ మరి వీళ్ళందరి పిల్లల తరపున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.